వర్షాలతో నాగార్జున సాగర్ నిండుకుండలా తొణికిసలాడుతోంది. దీంతో ఈవేళ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కలిసి 2 క్రస్ట్ గేట్లను ఎత్తనున్నారు. అలాగే ఎడమ కాలువకు కూడా నీటిని విడుదల చేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. శ్రీశైలం జలాశయం నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నిండు కుండలా మారినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత రైతాంగానికి మాత్రం కన్నీరు తప్పడం లేదు. దాదాపుగా 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను 582 అడుగుల మేర ప్రస్తుతం నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో నీరైతే ఉంది. ఇక దీనికి సంబంధించి దాదాపుగా రోజుకు అంటే ప్రతినిత్యం 2,06,751 క్యూసెక్ల నీరు శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జున సాగర్ వచ్చి చేరుకుంటున్నా కూడా ఎడమ కాలువ ద్వారా సాగునీటికి నీటి విడుదల చేయకపోవడంతో రైతాంగం మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలంగాణ ప్రాంత రైతాంగానికి చెరువులు నింపడం, అదేవిధంగా ఆయకట్టు రైతాంగానికి నీటిని విడుదల చేయాల్సినటువంటి అధికారులు ఈ రోజు వరకు కూడా సైలెంట్ గా ఉండడం అయితే తెలంగాణ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రధానంగా కాలువలు నింపకపోవడం, అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి నీరు విడుదల చేయకపోవడం పట్ల మాత్రం తెలంగాణ రైతం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా వరి నారుమలతో పాటుగా పత్తి పంటలకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమైనటువంటి రైతాంగానికి నీరు విడుదల చేయకపోవడంతో తాము ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని ఒక పక్కన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక పక్కన కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇప్పటికే నీటిని విడుదల చేస్తున్న రాష్ట్రానికి నీటిని తీసుకుపోతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం కేఆర్ఎంబీ నుంచి అనుమతులు లేవని, ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనుమతులు లేకపోయినట్టు వారు అక్రమంగా నీటిని తరలిస్తున్నారని కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి. కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కుడి కాలువ ద్వారా విడుదలవుతున్న నీటిని మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికారులు తీసుకుంటున్నటువంటి వైఖరి, ఈ వైఖరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా నిర్దేశించి ఆపలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా తెలంగాణ ప్రాంత రైతాంగం పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే నార్మళ్లు వేసి నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు నీటి విడుదల కాలేదు. దీనివల్ల మాత్రం రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కన నాగార్జున సాగర్ 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను దాదాపుగా 583 అడుగుల మేర నీరు చేరుకున్నప్పటికీ కూడా తమకు సాగుని అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుని నీటి కుండలా ఉన్నప్పటికీ కూడా తమకు మాత్రం ఇప్పటికీ నీటి విడుదల చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే 2007 సంవత్సరం తర్వాత దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ జూలై నెలలోనే నాగార్జున సాగర్ నుంచి గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ రోజు ముగ్గురు మంత్రులకు సంబంధించి ప్రధానంగా చూసుకోవచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అడ్లూరు లక్ష్మణ్ మాత్రం నాగార్జున సాగర్ చేరుకొని 10 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నటువంటి నీరు పూర్తిగా సముద్రంలోకి వృధాగా వెళ్తుంది తప్ప తమకు ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి లేదని, తమకు ఉపయోగపడే నీటిని విడుదల చేసే విషయంలో అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు ఏమాత్రం స్పందించకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం, తమ నార్మల్ను పోసుకొని నీటి కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకోకపోవడం మాత్రం తమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందని రైతాంగం మాత్రం ఒక పక్కన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం నాగార్జున సాగర్ నిండు కుండలా మారినప్పటికీ తెలంగాణ ప్రాంత రైతాంగానికి మాత్రం కన్నీరు తప్పడం లేదని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. మధుతో రామకృష్ణ, 99 టీవీ, నాగార్జున సాగర్ డ్యామ్ నుండి. ఏలూరు జిల్లా కైకలూరు